టాంజిరో అనుకున్నట్టే ఆ ముజాన్ ఆ వ్యక్తిని డీమన్గా మార్చిస్తాడు. అప్పుడే టాంజిరోకి అర్థమవుతుంది తన వల్ల ప్రజలకు ప్రాబ్లం అని. అందుకే టాంజిరో తను ఆపుతాడు. టాంజిరోకి అప్పుడే అర్థమైపోతుంది ఇదంతా ముజాన్ ప్లాన్, ముజాన్ తప్పించుకొని చేస్తాడని. అప్పుడే అక్కడ మనకి రివీల్ అయిపోతుంది ఇది ముజాన్ ప్లానే అని. ముజాన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు టాంజిరో అతను ఆపుతుంటే. టాంజిరోకి కోపం వస్తుంది. దీనివల్ల టాంజిరోకి కోపం వస్తుంటే పోలీసులు వస్తారు అక్కడికి. అప్పుడు టాంజిరోని ఆపడానికి ట్రై చేస్తుంటే అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి తన పవర్ వాడి టాంజిరోని తప్పించుకొపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆ అమ్మాయి చెప్తాడు మేము ఒక డీమాన్స్ అని, అట్లనే నేను ఒక డాక్టర్ అని చెప్తుంది. అప్పుడు ముజాన్ కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళని డ్రాప్ చేసి ట్యాక్సీలో ఇట్లా అనుకుంటాడు టాంజిరో నాకు ప్రాబ్లం అని. టాంజిరోని ఎట్లయినా నేను చంపొద్దు, నా డీమాన్స్తో చంపియాలని అనుకుంటూ గల్లీలోకి వెళ్తుంటే ముగ్గురు తాగుబోతులు ముజాన్ని డిస్టర్బ్ చేస్తారు, ముజాన్ని తిడతారు. అప్పుడు ముజాన్ వాళ్ళిద్దరిని చంపేస్తాడు. కోపం వచ్చి వాళ్ళిద్దరిని చంపేస్తాడు. వాళ్ళ చెల్లినేమో భయపడిస్తాడు. అంటే భయపడించి ఆమె బ్లడ్లోకి తొందరగా ముజాన్ బ్లడ్ని పంపిస్తాడు. ముజాన్ బ్లడ్ పంపించగానే ఆమె బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే లైక్ మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ కాగానే తన 2 డీమాన్స్ని ఇక్కడికి పిలుస్తాడు. పిలిచి టాంజిరోని అంతం చేసి టాంజిరో తలని నా కాళ్ళ కాడ పెట్టండి అంటాడు. ఎందుకు భయపడుతున్నావు అంటే టాంజిరో ఇయర్ రింగ్స్ ఒక స్వార్డ్స్ మ్యాన్ ఇయర్ రింగ్స్ లెక్కనే ఉన్నాయి. అతని పేరు నేను చెప్పా ఎందుకంటే డీమాన్స్ స్పాయిలర్ అయిపోతుంది. నేను ఎపిసోడ్ అయిపోయినాక చెప్తా అతని పేరు అంటాడు. అప్పుడు టాంజిరో హూడాన్ని మొత్తం తింటాడు. ఎందుకంటే ఆ హూడాన్ని అయితే తిడతాడు ఎందుకంటే అతని ప్లేట్ పడేసిందని. అప్పటికి ఆ వ్యక్తి ఇక్కడికి వస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పటిదాకా టాంజిరోని సేవ్ చేసిన ఆయన. అయితే అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు టాంజిరోని. అప్పుడు ఆమె చెప్తుంది నా డీమన్గా మారిన వ్యక్తిని నేను బేస్మెంట్లో దాపెట్టినని. ఎందుకంటే వాళ్ళకి హామ్ జరగదు తన వల్ల అని. తన వైఫ్ని కరిచిన ఆమెని నేను హీల్ చేస్తున్నా అని చెప్తుంది. అప్పుడు ఆమె పేరు టొమాయో అని చెప్తుంది. అతని పేరు యూషిరో అని చెప్తుంది. అప్పుడు టొమాయో యూషిరో ఇద్దరు వాళ్ళ గురించి చెప్తారు. మేము డీమాన్స్ కానీ మనుషులను తినాం. మేము మనుషుల రక్తంతో అంటే మా రక్తంతో మేము బతుకుతాం. ఎట్లా అంటే మేము లైక్ ఎస్థెటిక్ అంటే మేము సింపుల్ అంటే మనుషుల్లాగానే బతుకుతాం. మేము మా చోటుని డీమాన్స్కి అస్సలు చూపించమంటారు. అప్పుడు టాంజిరో మనుషుల్ని డీమాన్స్ని మనుషుల్లాగా మార్చే పద్ధతి మీకు తెలుసా అంటే అప్పుడు తెలుసు అనగానే టాంజిరో ఆమె మీదకి వెళ్తే యూషిరో అతని మీద అటాక్ చేస్తాడు టాంజిరో మీద. ఇప్పుడు టొమాయో తనని తిడుతుంది. ఇది నాకు కూడా తెలియదు కానీ నేను రీసెర్చ్ చేస్తున్నా అంటే అక్కడికి 2 డీమాన్స్ మనకి చూస్తాయి. అప్పుడు టాంజిరో ఫుడ్ స్టెప్స్ని చూసుకుంటా అక్కడికి వెళ్తాయి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది టాంజిరో పాటు ఒక బ్యాగ్ ఉందని. అప్పుడు మనకి నెక్స్ట్ సీన్లో టాంజిరో ఇంకా యూషిరో టొమాయో మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు ఇలా నువ్వు నీ చెల్లిని మనిషిలాగా మారాలనుకుంటే నీ చెల్లి రక్తం నాకు కొంచెం ఇవ్వాలంటుంది. అప్పుడు టాంజిరో నెజుకో వైపు చూస్తాడు. నెజుకో వైపు చూసి ఓకే అంటాడు. ఓకే అన్న తర్వాత టొమాయో చెప్తుంది ఇంకో విషయం ఏంటంటే నువ్వు ప్రతి డీమాన్ చంపిన రక్తం కూడా తేవాలనే లోపే అక్కడికి ఆ డీమాన్స్ అటాక్ చేస్తాయి. ఇప్పుడు మనకు ఒక సూపర్ ఫైట్ అయితే మొదలవుతుంది. వాళ్ళ పేరు చెప్తారు. మేము సుసమారో ఇంకా యహబా అని చెప్తారు. వాళ్ళు ఇంకా చెప్తారు మేము 12 అప్పర్ మూన్స్ నుంచి వచ్చేసినాం. అప్పర్ మూన్ మనుషులం అంటారు. ముజాన్ కింద పనిచేస్తాము. అప్పుడే సుసమారో యూషిరో మీద అటాక్ చేస్తుంది. కానీ యూషిరో డిమాన్ కాబట్టి హీల్ అవుతాడు. టాంజిరో నెజుకోకి ఇలా అంటాడు నువ్వు బేస్మెంట్లోకి నువ్వు మంచిగా ఉంటావు అని అంటాడు. అప్పుడే సుసమారో బాల్ టాంజిరో దగ్గరికి వస్తాడు. టాంజిరో తన 7th ఫామ్ ట్రిపుల్ ట్రస్ట్ వాడి సుసమారో అటాక్ని ఆపుతాడు. అప్పుడు సుసమారో తన 6 హ్యాండ్స్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు సుసమారో తన 6 హ్యాండ్స్ తోటి బాల్స్ ఇస్తుంది.
అప్పుడు టాంజిరో 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 మీదకి విసురుతుంది సుసమారో బాల్. అప్పుడు టాంజిరో వీటిని అడ్డుకోవాలని చూస్తాడు. అప్పుడు యూషిరో ఇంకా టోమోయో అవుతారు. అప్పుడు టాంజిరోకి అర్థం కాదు, ఎందుకంటే బాల్స్ తన డైరెక్షన్ని మార్చుకుంటున్నాయని. అప్పుడు యూషిరో టాంజిరోకి తన సెన్స్ ఆఫ్ సైట్ని టాంజిరోకి ఇస్తాడు. తన సెన్స్ ఆఫ్ సైట్ ఎలా అంటే టాంజిరో సెన్స్ ఆఫ్ స్మెల్ లాగానే. తన సెన్స్ ఆఫ్ సైట్ వేసుకోగానే టాంజిరోకి మొత్తం కనబడుతుంది సుసమారో బాల్స్ ఎలా వస్తున్నాయని. అవి అర్థం చేసుకొని టాంజిరో సుసమారో అటాక్స్ని అర్థం చేసుకుంటాడు. అప్పుడు నెజుకోకి ఇలా చెప్తాడు టాంజిరో, ఇవన్నిటిని కంట్రోల్ చేస్తుంది యెహోవా మీద అటాక్ చేయి అంటాడు. ఇప్పుడు నెజుకో వెంటనే యెహోవా దగ్గరికి వెళ్తుంది. యెహోవా మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు టాంజిరో అనుకుంది నిజమవుతుంది, ఎందుకంటే వీటిని కంట్రోల్ చేస్తుంది యెహోవా. నెజుకో యెహోవా మీద అటాక్ చేయగానే అటాక్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి. అప్పుడు టాంజిరో తన థర్డ్ ఫామ్ ఫ్లోయింగ్ డ్యాన్స్ యూజ్ చేసి ఆ బాల్స్ని మధ్యలోకి నరికేస్తాడు. అప్పుడే తనకి సుసమారో చేతుల్ని కట్ చేస్తాడు, 6 ఆర్మ్స్ని. సుసమారో హీల్ అవుతుంది మళ్ళా. అప్పుడు వాళ్ళ ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. టాంజిరో యెహోవా ఇంకా నెజుకో ఏమో సుసమారో దగ్గరికి వాళ్ళని అటాక్ చేయడానికి వాళ్ళిద్దరు వెళ్తారు. టాంజిరో యెహోవాని అటాక్ చేయడానికి వెళ్తే యెహోవా తన పవర్స్ యూజ్ చేసి టాంజిరోని తన దగ్గరికి కూడా రానియకుండా ఆపుతాడు. అప్పుడు సుసమారో ఏమో నెజుకోకి బాల్ విసురుతుంది. అప్పుడు నెజుకో వాటిని ఫుట్బాల్ ఆడదామని చూస్తే నెజుకో కాలు విరిగిపోతుంది. కాలు విరిగిపోగానే నెజుకోకి మనుషులు తినదు కాబట్టి తన కాలు రీజనరేట్ మెల్లగా అయిపోతుంది. అప్పుడు టోమోయో తనకి ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. అదేం ఇంజెక్షన్ అంటే రీజనరేట్ ఫాస్ట్గా కానీ ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. అది వేసుకోగానే నెజుకో ఫాస్ట్గా హీల్ అవుతుంది. ఇప్పుడు టాంజిరో ఇంకా యెహోవా ఫైట్ మనం చూస్తాం. అప్పుడు టాంజిరో యెహోవా మీద అటాక్ చేస్తే టాంజిరో తప్పించుకుంటాడు. వీటిని తప్పించుకొని ఎలాగోలా యెహోవా దగ్గరికి వెళ్తాడు. అప్పుడే యెహోవా తన పవర్ని యూజ్ చేసి టాంజిరోని డ్రెస్ చింపేసి టాంజిరోని దూరం పడేస్తాడు. అప్పుడే టాంజిరో తన టాంజిరో పవర్స్ దాని మీద ఏమాత్రం పనికిరావు. ఎంత యూజ్ చేసినా టాంజిరో మాత్రం వీటి నుంచి తప్పించుకోలేడు. ఇక ఎక్కువ పవర్స్ యూజ్ చేస్తే టాంజిరో చేతులు కాళ్ళు విరిగిపోయేటట్టున్నాయని టాంజిరో అయినా తప్పించుకోడానికి ట్రై చేస్తాడు. కానీ టాంజిరోకి తప్పించుకో ఐడియా తెలియదు. అప్పుడు అర్థమైతే టాంజిరోకి తను తొందరగా డిస్ట్రాయ్ అయిపోతే పవర్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయని. అనుకున్నట్టే తను తొందరగా డిస్ట్రాయ్ అయ్యాడు, తన పవర్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. అప్పుడు టాంజిరో కింద పడిపోతాడు. కింద పడిపోగానే తన కాళ్ళు చేతులు పనిచేయవు. తను నోట్లో కటానా పెట్టుకొని పాక్కుంటూ వెళ్తాడు. నెజుకో కాపాడడానికి వెళ్తాడు పాక్కుంటూ. అప్పుడు మనకి ఈ సీన్లో నెజుకో ఇంకా సుసమారో ఫైట్ సీన్ అయితే కనబడుతుంది. యూషిరో మీద అటాక్ చేస్తే నెజుకో తన తమ్ముడు రుకోటో కాపాడినట్టు కాపాడుతుంది. అప్పుడు రుకోటోని ఆలోచించుకుంటూ యూషిరోని అనుకుంటుంది రుకోటో అని. అప్పుడు యూషిరో నెత్తి మీద చేయబెడుతుంది నెజుకో. అప్పుడు సుసమారో తన మీద అటాక్ చేస్తాడు. కానీ నెజుకో తనని ఆ బాల్ని ఫుట్బాల్ తన్నినట్టు తంతుంది. తర్వాత సుసమారో ఇంకా బాల్స్ విసురుతూనే ఉంటుంది. అప్పుడు నెజుకో అవి తంతూనే ఉంటుంది ఫుట్బాల్ లెక్క. అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒక మాస్ ఫుట్బాల్ ఫైట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనకి నెజుకో ఇంకా సుసమారో ఫుల్ కోపం ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ సీన్ అవుతుంటే అప్పుడు టోమోయో మధ్యలోకి వెళ్తుంది. మధ్యలోకి వెళ్ళి ఇట్లా అంటుంది, ఏమంటుందంటే ఇట్లా మధ్యలోకి వెళ్తుంది వాళ్ళ ఫైట్ మధ్యలోకి. సుసమారో బాల్ వేయబోతుంటే ఆపుతుంది. ఆపి ముజాన్ గురించి తప్పుగా మాట్లాడుతుంది. మీ ముజాన్ పెద్ద వేస్ట్, మీ ముజాన్కి భయం అంటే ఏంటో మేము
ఆపిస్తామని అంటుంది. అప్పుడు యుషిరోకి అప్పుడు అర్థమవుతుంది టోమోయో తన స్పెల్ వాడుతుందని. అప్పుడు సుసమారో మర్చిపోయి ముసాన్ పేరు చెప్పేస్తుంది, అంటే ముసాన్ గురించి చెప్పేస్తుంది. అప్పుడు తన స్మెల్ యాక్టివేట్ అయ్యి సుసమారో నోట్లోకి కడుపులోకి మొత్తం చేతులు వచ్చి సుసమారోని చంపేసినాయి. అప్పుడు టాంజిరో అక్కడికి వస్తాడు, షాక్ అవుతాడు దాన్ని చూసి. అప్పుడు టాంజిరో టోమోయోని ఇలా అడుగుతాడు, తను చనిపోయిందా? లేదు, మార్నింగ్ అయితే తను చనిపోతుంది అని చెప్తుంది టోమోయో. ఇలా అంటుంది, చిను ముసాన్ పేరు చెప్పింది కాబట్టి ముసాన్ తనని చంపేస్తాడని. అప్పుడు టాంజిరో మాట్లాడబోతుంటే అక్కడికి యుషిరో వచ్చి టాంజిరో ముక్కు మూసాడు. ఎందుకంటే టోమోయో స్పెల్ పీల్చుకున్న వాళ్ళందరూ హ్యూమన్స్ చనిపోతారని టాంజిరోని ఆపుతాడు యుషిరో వచ్చి. ఆపగానే అప్పుడు టోమోయో చెప్తుంది, ఇది అప్పర్ మూన్ కన్ను కాదని. దాని నెక్స్ట్ సీన్లో తిను అబద్ధం చెప్పిందని చెప్తుంది. అప్పుడు దాని నెక్స్ట్ సీన్లో మనకి నెస్కో పక్కన వెళ్ళి కూర్చున్నట్టు మనకి కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు నెస్కో టోమోయో స్పెల్ పీల్చినందుకు. అప్పుడు మనకి టాంజిరోని సుసమారో ఇలా అడుగుతుంది, బాల్ తీసుకొని నా దగ్గరికి రా అని అంటుంది. అప్పుడు టాంజిరో వచ్చి తెచ్చాను అంటాడు. అప్పుడు సుసమారో ఇలా అంటాడు, నాతో ఆడుకో అని అంటాడు. తిని చిన్నపిల్లలాగా మారిపోయింది అనుకుంటాడు. అప్పుడు టాంజిరోకి ముసాన్ మీద ఇంకా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుంది అంటే ముసాన్ దొరికితే ఇప్పుడు చంపేస్తాడు. అప్పుడు వాళ్ళు ముసాన్ మీద కోపం ఉండగానే వాళ్ళు వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళగానే యుషిరోని ఇంకా టోమోయోని చూడగానే టాంజిరో సంతోషపడతాడు. అప్పుడు నెజుకో తన దగ్గరకు వచ్చి హత్తుకుంటుంది. అప్పుడు టోమోయోని ఇంకా యుషిరోని చూసి తన తల్లి ఇంకా రుకోటో తమ్ముడు అనుకొని వాళ్ళిద్దరిని హత్తుకుంటుంది. అప్పుడు యుషిరో కోపం వస్తుంది. అప్పుడు టోమోయో తనని ఆపుతుంది. అప్పుడు నెస్కో యుషిరో మీద కూడా చేస్తుంది తన తమ్ముడు అనుకొని. అప్పుడు టాంజిరో నెస్కో అలా చేయకంటాడు. అప్పుడు యుషిరోకి తన గతం గుర్తుకొస్తుంది. ఎలా అంటే యుషిరో చావు బతుకులు ఉన్నప్పుడు టోమోయో తనని డెమోన్గా మార్చి తనని కాపాడినట్టు. అప్పుడు టోమోయో ఏడుస్తుంటే టాంజిరో నెస్కో వద్దంటాడు. అప్పుడు టోమోయో టాంజిరోకి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ చెప్పగానే నువ్వు నెస్కోని ఇక్కడే ఉంచు, మేము ప్లేస్ చేంజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ ప్లేస్ ముసాన్కి తెలిసిపోయిందని అంటాడు. అప్పుడు దాని నెక్స్ట్ సీన్లో టాంజిరో నెస్కో ప్రయాణం చేస్తారు. వాళ్ళ ప్రయాణం కంటిన్యూ చేస్తారు. అప్పుడే మనకేం తెలిసిందంటే నెస్కో ఇంకా టాంజిరో వెళ్ళిపోతారు అక్కడికి అని. థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రయాణం కంటిన్యూ చేస్తే అక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏడిపిస్తాడు. నువ్వు నన్ను లవ్ చేయి, పెళ్లి చేసుకో, నేను పెళ్లి చేసుకుంటా అని ఏడిపిస్తాడు. అప్పుడే మన ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఆ అబ్బాయి అమ్మాయిని ఏడిపిస్తున్నప్పుడు టాంజిరో దగ్గరికి తన పక్షి వస్తుంది. అప్పుడు చెప్తుంది కాపాడదని తనని. అప్పుడు టాంజిరో తన దగ్గరికి వెళ్తాడు, తనని ఆపుతాడు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని టాంజిరోకి గుర్తొస్తుంది, నువ్వు ఫైనల్ సెలెక్షన్లో ఉన్న అబ్బాయివే అని. అప్పుడు అతను అవునంటాడు. అప్పుడు టాంజిరోకి కోపం వస్తుంది, ఒక డీమన్ స్లేయర్ అయ్యుండి ఇలా చేస్తావా అని.
డీమోన్ స్లేయర్ అయ్యి ఉండి నువ్వు ఇలా చేస్తావా అని. అబ్బాయి ఏడుస్తాడు. నేను డీమోన్ స్లేయర్లో చనిపోతున్నా, అందుకే నేను చనిపోయే ముందు ఓనో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి టాంజిరోకి థ్యాంక్ యూ చెప్తుంది. అప్పుడు అబ్బాయి దగ్గరికి వచ్చి అబ్బాయిని కొడుతుంది. టాంజిరో షాక్ అవుతాడు ఎందుకు కొడుతుందని. ఆ అమ్మాయి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టాంజిరో అయ్యో ఈ అబ్బాయి ఏంది ఇలా అయిపోయి. అప్పుడు ఇతను ఏడుస్తాడు. నేను చనిపోతున్నా, నేను నీతోటే ఉంటా, నా తోడుగా ఉండు, నువ్వు నేను చనిపోకుండా నన్ను కాపాడు అంటాడు. అప్పుడు తన పేరు చెప్తాడు. జెనిట్సు అగెనిట్సు అని చెప్తాడు. అప్పుడు జెనిట్సు అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ వెళ్తుంటారు. అప్పుడు టాంజిరో చెప్తాను నీకు తోడుగా ఉంటా అని. అప్పుడు టాంజిరో తనని ఏడవకుండా ఆపుతాడు. ఆపితే అప్పుడే అక్కడికి టాంజిరో క్రోయితో వస్తుంది. వచ్చి ఇలా అంటుంది, మీరు ఏం బాధపడకని, మీకైతే నెక్స్ట్ మిషన్ మళ్ళీ వచ్చిందని చెప్తుంది. ఇప్పుడు జెనిట్సు షాక్ అవుతాడు. ఇప్పుడు మేము వేరే ఇంటికి వెళ్ళాలా అంటాడు. అప్పుడు తనకి ఒక రైస్ బాల్ ఇస్తాడు టాంజిరో. అప్పుడు జెనిట్సు టాంజిరో వైపు చూసి హాఫ్ టాంజిరోకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు తన క్రో వచ్చి చెప్తుంది మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ మిషన్కి వెళ్ళాలని. అప్పుడు వాళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు ఒక హౌస్ దగ్గర డీమోన్ వాసన వస్తుంది టాంజిరోకి. అప్పుడు జెనిట్సుకి ఒక సప్పుడు వినబడుతుంది, ఏడుస్తున్న సప్పుడు. వాళ్ళు సైడ్కి చూస్తే ఇద్దరు పిల్లలు ఏడుస్తారు. టాంజిరో వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఎవరు ఇక్కడ ఏం చేస్తారు, నా పేరు టాంజిరో అంటారు. అప్పుడు మళ్ళీ ఇలా చెప్తాడు, మా అన్నయ్యని డీమోన్స్ తీసుకు వెళ్ళిపోయాయి, మా అన్నయ్యని ఎలాగైనా కాపాడరా, మేమైతే ఎలాగోలా తప్పించుకున్నాం, మా అన్నయ్యని వాళ్ళ చేతిలో ఇరికిపోయారు, మా అన్నయ్యని ఎలాగైనా కాపాడరా అంటున్నప్పుడు టాంజిరో మీ అన్నయ్యని ఎలాగైనా కాపాడుతా అంటాడు. అప్పుడు జెనిట్సుకి ఒక శవం పడుతున్న సప్పుడు వినబడుతుంది. అక్కడి నుంచి ఒక డెడ్ బాడీ కింద పడుతుంది. అప్పుడు టాంజిరో తన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలా అంటాడు ఆ డెడ్ బాడీ, ఆ ఇంట్లో డీమోన్స్ ఉన్నాయి వెళ్ళకండి అంటాడు. ఇప్పుడు టాంజిరో ఆ డీమోన్స్ అంత చూస్తా అనుకొని అక్కడి నుంచి వెళ్దామని ట్రై చేస్తాడే. జెనిట్సు రానంటాడు. అప్పుడు నువ్వు పిచ్చోన్వా, రావాలి ఎట్లయినా నువ్వు ఒక డీమోన్స్ స్లేయర్ అంటాడు. అప్పుడు అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఆ బాడీకి మొక్కుంటాడు, నేను వచ్చినాక నీ అంతిక సంస్కారాలు చేసి వెళ్తా అని అంటాడు. అప్పుడు మా ఇంట్లోకి వెళ్తారు వాళ్ళిద్దరు. జెనిట్సు నేను రానంటాడు. నేను వెళ్తున్నా అని అంటాడు టాంజిరో. అప్పుడు నేను వస్తా ఆగా అంటాడు జెనిట్సు. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ చిన్న ఇద్దరు పిల్లలకి బాక్స్ మీరు పెట్టుకోండి, ఈ బాక్స్ నాకు ఇంపార్టెంట్ అని చెప్తారు. అట్లా చెప్పి అక్కడి నుంచి వెళ్తారు లోపలికి. వెళ్ళి చూస్తారు. అప్పుడు వాళ్ళిద్దరికి చిన్నపిల్లలు వస్తున్న సప్పుడు వినబడుతుంది. వెనకాలకి తిరిగి చూస్తే ఆ ఇద్దరు పిల్లలు వస్తారు. మేము మళ్ళీ ఎందుకు వచ్చిన బాక్స్ దగ్గర ఉండమన్నా అని టాంజిరో అంటాడు. ఆ బాక్స్లోకి వింత శబ్దాలు వస్తున్నాయి అంటారు. అప్పుడు నాకు ఆ బాక్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసా మీకు అని టాంజిరో అంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ సపరేట్ రూమ్లో పడతారు. ఎట్లా అంటే ఒక బాక్స్ సప్పుడు వినబడుతుంది, డ్రమ్ సప్పుడు వినబడగానే టాంజిరోకి డీమోన్ స్మెల్ వస్తుంది. టాంజిరో డీమోన్ స్మెల్ రాగానే ఆ డీమోన్ చూస్తాడు. అప్పుడే ఇంకా జెనిట్సు ఇంకా ఆ చిన్నపిల్లని సీన్కి వస్తాం. అప్పుడు జెనిట్సు భయపడతాడు, ఈ డీమోన్స్ నువ్వు అరవకు డీమోన్స్ వస్తాయని జెనిట్సు ఆ చిన్నపిల్లని చెప్తాడు. అప్పుడు ఆ చిన్నపిల్లలు నాకే భయం అవుతుంది నీకేం భయం అవుతుందని జెనిట్సు అంటే జెనిట్సు షాక్ కింద పడిపోయి నాకేం భయం కాదు నేను తీసుకుపోతాను. జెనిట్సు ఆ అబ్బాయిని తీసుకుపోయేసరికి ఒక రూమ్లో ఒక పంది మాస్క్ వేసుకుని ఒక అబ్బాయి కనబడతాడు. ఆ అబ్బాయిని చూసి జెనిట్సు భయపడతాడు, ఒక డీమోనా అని. అదే అప్పుడు ఆ పంది వేసుకున్న అబ్బాయి జెనిట్సు మీదకని దుంకుపోటు ఎగిరిపోతాడు. జెనిట్సు షాక్ అయిపోయి ఈడేంది ఇట్లుండని
షాక్ అయిపోతాడు.